సార్ మాది బొమ్మనపల్లి గ్రామం సార్. నేను అంబులెన్స్ నడిపిస్తాను సార్, ప్రైవేట్ అంబులెన్స్ బాన్స్వాళ్ళ. అంబులెన్స్ నడిపించి నేను ఇంటికి పోతున్నా సార్. నిజామాబాద్ వెళ్ళి అంబులెన్స్ బాన్స్వాళ్ళలో పెట్టేసి ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళే విషయంలో ఏమైందంటే నాకు ఆయన ఎవరో నాకు తెలియదు సార్. తెలియదు. నేను బొమ్మనపల్లి ఎక్స్ రోడ్కు ఇటుబంది నుంచి అట్లా రోడ్ దాటుతున్నా. వచ్చేసి మా భార్య నువ్వు దాటి మా భార్య సస్పెండ్ అవుతుండేరా అని చెప్పేసి నాకు ఫుల్ కొట్టేసిండు సార్. అంగి మొత్తం తిప్పేసిండు, ఫుల్ ఘోరంగా కొట్టేసిండు సార్. కొట్టేసిన దాని తర్వాత ఎందుకు కొట్టినావు అన్నా అని అంటే మా భార్య సస్పెండ్ అవుతుండే నువ్వు అంటే మీ భార్య ఎవరు, నాకు మీ భార్య అంటేనే నాకు తెలియదు, ఆయన ముఖం తెలియదు, ఆయనే తెలియదు. అయితే మీ భార్య ఎవరంటే నువ్వు మీ కొడుకులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు కదా, మీ కొడుకులకు 1500 కట్టకపోతే నేను ఒక సార్కి ఫోన్ చేస్తుంటే సార్, మన స్కూల్ పెద్ద సార్ అంట. అయితే నాకు మా ఊరు అతను ఒక నంబర్ ఇచ్చిండే. ఫోన్ చేస్తే సార్ మాది బొమ్మనపల్లి, మరి గవర్నమెంట్ స్కూల్కి మేము ఎందుకు పైసలు కట్టాలా సార్ అని చెప్పి అడిగితే, అది ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాము, దానివల్ల పైసలు కట్టాలంటే నా పరిస్థితి బాగాలేదు సార్, మాది ఘోరం పరిస్థితి, నాకు ఇల్లే లేదు, పండుకున్నందుకు నేను 1500 ఎక్కడి నుంచి కట్టాలా అని చెప్పి మాట్లాడినా సార్. అయితే ఆయన అన్నాడు ఇష్టం ఉంటే కట్టు బాబా, లేకపోతే లేదు అని చెప్పిండు సార్. చెప్పిన దాని తర్వాత నేను ఏం చేసిన అంటే సైలెంట్ అయిపోయినా, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. వారం 15 రోజులు 20 రోజులు అవుతుంది దగ్గర. దాని తర్వాత వచ్చి నాకు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఇప్పుడు ఇట్లా చేశాను సార్. అయితే నేను హైదరాబాద్ పోతున్నా సార్. సీఎం ఆఫీస్ ముందల పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకొని చచ్చిపోతా. ఎందుకంటే నా పరిస్థితి అయినట్టు మా పిల్లలది కావద్దు సార్. నా పరిస్థితి అయినట్టు పిల్లలది కాదు. పిల్లలు బర్రెల కాడికి పోతే వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే వచ్చి పట్టుకుపోతారు, మరి గవర్నమెంట్ వాళ్ళే పైసలు అడుగుతారు. యాడికింద తెచ్చి కట్టాలా సార్ మేము చెప్పండి సార్. నేను యాడికింద తెచ్చి కట్టాము, మా రూపాయి లేవు, మా పరిస్థితి బాగాలేదు. నాకున్నది 2 ఎకరాలన్నర పొలం, నా పరిస్థితి బాగాలేదు. ఊరు గుడిసెలు ఉంటా సార్ నేను బొమ్మనపల్లి బస్ స్టాండ్ దగ్గర మా ఇల్లు. నాకు మస్తు ఘోరంలో ఉన్న రోజు తింటేనే పని సార్. మేము వీళ్ళు ముగ్గురు సార్. ఇలా డ్రెస్సులు కూడా నేను చక్కగా తెలియను సార్. ఇప్పటిదాకా అవి డ్రెస్సులు కూడా చక్కగా తెలియలే. అసలు నేను 1500 ఎందుకు కట్టాలా సార్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన, దానివల్ల నాకు కొట్టి ఇట్లా చేసేసాను సార్. ఈరోజు నేను నసరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. మళ్ళీ నేను ఇప్పుడు సీఎం ఆఫీస్కి పోతా. ఆడ పెట్రోల్ రేపు పొద్దుగాల 10-10:30 టైంలో పెట్రోల్ పోసుకొని బరోబర్ చచ్చిపోతా సార్. ఆడ నాకు న్యాయం చేస్తేనే ఒకుంటా, కానీ నాకు న్యాయం జరగకపోతే బరోబర్ నేను పెట్రోల్ పోసుకుంటా. రేపు పొద్దుగాల ఆడ రేవంత్ రెడ్డి సార్ మన ఉంటుంది కదా సీఎం ఆఫీస్ సార్, దాని దగ్గర పోతా, పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకొని చచ్చిపోతా సార్. పెట్రోల్ పోసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా, కంప్లైంట్ పెట్టాలి. కానీ కంప్లైంట్ ఇచ్చిన అట్లా చేసుకొని చాలా కరెక్ట్ కాదు. ఆయన పై అధికారికి మాట్లాడినా సార్. మాట్లాడితే ఏమన్నాడంటే మీకు అడిగారు బాబు డబ్బులు అని చెప్పిండు. అడిగారు అని చెప్పేసి నాకు ఇప్పుడు మా భార్య అలా భార్య టీచర్ అంట సార్. నాకు ఇప్పటిదాకా అలా భార్య టీచర్ అని తెలియదు, ఆమె పేరు కూడా తెలియదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.